హాయ్ ఎవ్రీవన్, ఈరోజు పంజాబీ టాప్ ఎలా కట్ చేసుకోవాలో చూద్దాం. వీటికి మెజర్మెంట్స్ ఎలా పెట్టుకోవాలో, ఎలా డ్రా చేసుకోవాలో పేపర్ మీద ఈ పంజాబీ టాప్ని ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. మనం పంజాబీ టాప్ కుట్టుకోవడానికి కావాల్సిన కొలతలు: లెంత్ షోల్డర్, చెస్ట్ లెంత్ చెస్ట్ రౌండ్, వేస్ట్ లెంత్ వేస్ట్ రౌండ్, హిప్ లెంత్ హిప్ రౌండ్, ఆర్మ్ హోల్, ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్. స్లీవ్స్ కావాల్సిన కొలతలు: స్లీవ్ లెంత్, స్లీవ్ రౌండ్, ఆర్మ్ హోల్. వీటిని మెజర్ చేసుకోవడానికి మనకి టేప్ కావాలి. కొలతలు ఎలా తీసుకోవాలో నేను నెక్స్ట్ వీడియోలో కూడా మీకు షేర్ చేస్తాను. మనం తీసుకున్న మెజర్మెంట్స్ పేపర్ మీద డ్రా చేయడానికి మనకు కావాల్సింది సిజర్, స్కేల్, పెన్, టేప్, పెన్సిల్, పేపర్ కావాలి. వీటితో మనం పేపర్ మీద అసలు క్లాత్ పైన ఎలా డ్రా చేసుకోవాలో ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసి చూసుకుందాం. మనము పంజాబీ టాప్ డ్రా చేసుకోవడానికి ఫస్ట్ పేపర్ మీద డ్రా చేసుకుందాము. పేపర్ మీద డ్రా చేయడానికి ఒక పెద్ద సైజు షీట్, ఒక వైట్ షీట్ ఒకటి తీసుకొని దాన్ని ఇలాగా ఆన్ ఫోల్డ్ మీద మడతేయాలి. అంటే 4 మడతల మీద మనం మడతేసుకోవాలి. ఫోల్డ్ చేసుకున్నాక దానిపైన మనము డ్రా చేసుకుందాము. ఫస్ట్ ఇలాంటి పెద్ద సైజు షీట్ ఒకటి తీసుకొని దాన్ని 4 మడతలు ఈ షేప్లో మనము ఫోల్డ్ చేసుకోవాలి. ఇది పంజాబీ టాప్కి సంబంధించిన నోట్స్ అండి. దీంట్లో ఏమేమి మెజర్మెంట్స్ కావాలి, ఎంత మెటీరియల్ కావాలి, పేపర్ ఫోల్డ్, దానిపైన మనము ఎటు సైడ్ నుంచి డ్రాయింగ్ స్టార్ట్ చేసుకోవాలి, ఏమేమి మార్క్ చేసుకోవాలనేది దీనిపైన ఫుల్ ఇన్ఫర్మేషన్ ఉంది. ఇది ఉంటే చాలు, మీకు పంజాబీ టాప్ ఎలా నేర్చుకోవాలో అర్థమవుతుంది. ఇవి మెజర్మెంట్స్, కావాల్సిన మెటీరియల్, డ్రా చేసుకుని డ్రా అయిన తర్వాత డ్రాయింగ్ ఈ టైప్లో ఉంటుందండి. మీరు దీన్ని నోట్ చేసుకోండి. దీన్ని బట్టి మీరు పంజాబీ టాప్ని మీరే సొంతంగా డ్రా చేసుకోవచ్చు. నేను ఇప్పుడు దీనిపైన డ్రా చేసి కట్ చేసి చూపిస్తాను. మనం ఆల్రెడీ ఫోల్డ్ చేసుకొని పెట్టుకున్నాము ఒక పెద్ద షీట్ని. ఈ షీట్ పైన నేను ఈ డ్రాయింగ్ ఎలా డ్రా చేసుకోవాలనేది, ఎలా మార్క్ చేసుకోవాలనేది నేను చూపిస్తాను. ఓకే, మనం పంజాబీ టాప్కి మెజర్మెంట్స్ తీసుకున్నాం కదండి. దానికి కావాల్సిన లెంత్కి మనం 2 ఇంచెస్ ఎక్స్ట్రా కలుపుకోవాలి. నెక్స్ట్ షోల్డర్ మనకి ఎంతైతే వస్తుందో దాన్ని సగం చేయాలి. తర్వాత చెస్ట్ లెంత్కి +1 +1.5. ఇది ఎందుకంటే ఖర్చు కోసం, లూజ్ కోసం. నెక్స్ట్ చెస్ట్ రౌండ్ని 4 భాగాలు చేసుకోవాలి. ఎందుకంటే మనం పేపర్ ఫోల్డింగ్ 4 భాగాల మీద పెట్టుకుంటాం కాబట్టి, సో 4 భాగాలు మనం చేసుకొని, మనం కొలుచుకునేదేమో చుట్టూతా కొలుచుకుంటాము, కానీ పేపర్ మాత్రం 4 మడతల మీద పెట్టుకుంటాము. సో మనకు వచ్చిన కొలతని, మనం చుట్టూరా కొలుచుకున్న కొలతని మనం 4 భాగాలు చేసుకొని 4 మడతలు పెట్టుకున్న దానిపైన మనము మార్క్ చేసుకుంటాం కాబట్టి చెస్ట్ రౌండ్ 4 భాగాలు చేసుకోవాలి. తర్వాత వేస్ట్ లెంత్ +1 +1.5, వేస్ట్ రౌండ్ /4 చేసుకోవాలి. హిప్ లెంత్ +1 +1.5, హిప్ రౌండ్ కూడా /4 చేసుకోవాలి. ఆర్మ్ హోల్ ఎంత వస్తే అంత 1/2 చేయాలండి, సగం చేయాలి. సగభాగం చేసి మనం మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ ఎంత కావాలో వాళ్ళని అడిగి మనము ఎంత పెట్టమంటే మనం ఎంత పెట్టాలండి. ఫుల్ లెంత్ ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ వాళ్ళ ఇష్ట ప్రకారంగా ఎంత పెట్టమంటే మనం ఎంత పెట్టాలి. సో కావాల్సిన మెటీరియల్ 2.5 మీటర్స్ పంజాబీ టాప్కి కావాల్సిన మెజర్మెంట్స్ ఇవి. వాటిని ఎంత పెంచుకోవాలి, ఎలా 4 భాగాలు చేసుకోవాలో ఈ విధంగా నేను చెప్పాను కదండి. ఈ విధంగా మనం 4 భాగాలు చేసుకోవాలి. సో ఇలా డ్రా చేసుకోవాలన్నమాట. నేను ఇప్పుడు దీన్ని స్కెచ్తో, ఇందాక పెన్సిల్ చూపించాను, ఇప్పుడు స్కెచ్తో ఎలా డ్రా చేసుకోవాలనేది మీకు చూపిస్తానండి. ఫస్ట్ లెంత్ +2 ఇంచెస్. లెంత్ని మనము ఇలా ఆన్ ఫోల్డ్ చేసుకున్నాము. దీన్ని ఆన్ ఫోల్డ్ అంటారు. ఈ ఆన్ ఫోల్డ్ చేసుకున్న దాని దగ్గర నుంచి పైనుంచి ఇక్కడ నుంచి ఈ లెంత్ మనం తీసుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఇక్కడ వరకు అనుకుందాము. నేను కొలతలు మామూలుగా చిన్న పేపర్ కాబట్టి ఇంచుమించు నేను పెట్టి మార్క్ చేస్తానండి, డ్రా చేస్తాను. డ్రాయింగ్ ఇక్కడ వరకు, దీనికి 2 ఇంచెస్ ఎక్స్ట్రా అన్నమాట. ఎందుకంటే ఖర్చు కోసం మడతేసి కుడతాం కాబట్టి ఎక్స్ట్రా తీసుకున్నాము. సో ఇది లెంత్ అండి. మనము పైన మనకి షోల్డర్ ఎంత వస్తే అంత ఈ పేపర్ మీద మనం షోల్డర్ /2 చేసుకున్నాం కదా. ఈ /2 చేసుకున్న షోల్డర్ని ఇక్కడ
మార్క్ చేసుకోవాలి. ఇటు నుంచి స్టార్ట్ చేయాలి. ఇక్కడ నుంచి మనం టేప్ తీసుకొని టేప్తో ఎక్కడి వరకు అయితే అక్కడి వరకు సగ భాగాన్ని మనం మార్క్ చేసుకోవాలి. ఇందులో నుంచి మనం నెక్ మార్క్ చేసుకోవాలండి. దీంట్లో సగ భాగాన్ని మనం నెక్కి మార్క్ చేసుకోవాలి. సో ఇప్పుడు ఇది షోల్డర్ సగం చేసుకుని పెట్టుకున్నది. దీంట్లో నుంచి మనం నెక్ కోసం పెట్టుకుంటాము, పట్టీ కోసం. తర్వాత మనము ఈ లెంత్ ఏంటంటే ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ అండి. కస్టమర్స్ ఎంత పెట్టమంటే మనం అంతే పెట్టాలి. సో ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ 5 or 6, 7 అలా ఉంటుంది, ఎంత అడిగితే అంత. దీన్ని మనం ఒక బాక్స్ లాగా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ నుంచి ఇక్కడికి ఇలా, ఇటు నుంచి ఇలా మార్క్ చేసుకుంటాము. ఇక్కడ మనం షోల్డర్ మార్క్ చేసుకున్నాం కదండి, ఈ మార్క్ దగ్గర నుంచి ఆర్మ్ హోల్ మనం తీసుకున్నాం కదా, ఆర్మ్ హోల్ 1/2 చేసుకోవాలని చెప్పాను కదండి. ఈ 1/2 చేసుకున్న ఆర్మ్ హోల్ అంటే ఏం లేదు, మనం ఆర్మ్ని చంక భాగాన్ని మనం రౌండ్ కొలుస్తాం కదా, దాన్ని సగభాగం చేసుకోవాలి, హాఫ్ చేసుకోవాలి. చేసుకున్న హాఫ్ని మనం ఇక్కడ నుంచి స్టార్ట్ చేసి మార్క్ చేసుకోవాలండి. ఇలా మార్క్ చేయాలి. సో ఇలా మార్క్ చేసుకున్న దాన్ని మనము ఇలా ఒక బాక్స్ షేప్ జస్ట్ ఇలా మామూలుగా మార్క్ చేసుకుంటాము. సో ఇక్కడ నుంచి ఇప్పుడు 1 ఇంచ్ ఇలా పైకి పెట్టి ఇలా మార్క్ చేస్తాము, చంక రౌండ్ కోసం అన్నమాట, ఆర్మ్ హోల్ రౌండ్ కోసం ఇలా మనం మార్క్ చేస్తాము. ఈ మార్కింగ్ అన్నమాట, కటింగ్ ఈ మార్కింగ్ పైనుంచి వస్తుంది. ఇక్కడ కూడా నెక్ కోసం కూడా ఒక 1/2 ఇంచ్ ఇలా పైకి పెట్టుకొని మనము ఇలా మార్క్ చేస్తాము. నెక్ ఏ రౌండ్ కావాలో వాళ్ళని, ఏ షేప్ కావాలో ఆ షేప్, ఏ మోడల్ కావాలో ఆ మోడల్ కస్టమర్ ఎలా చెప్తే మనము అలా కట్ చేసుకోవాలి. ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా కట్ చేసుకోవాలండి. ఇది ఇప్పుడు నెక్, ఇది ఆర్మ్ హోల్ అనమాట. సో ఇప్పుడు మనం నెక్స్ట్ చెస్ట్ లెంత్ అనమాట, పైనుంచి చెస్ట్ లెంత్ ఎంత వచ్చిందో మనము అంతా చూసుకొని ఆ చెస్ట్ లెంత్ టేప్తో మనము ఈ పైనుంచి స్కేల్ దగ్గర నుంచి ఇలా పైన పెట్టుకొని ఇక్కడ నుంచి మనకి లెంత్ ఎంత వస్తుందో అంతా మనం మార్క్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ లెంత్ ఇక్కడ వరకు వచ్చింది. వేస్ట్ లెంత్ కూడా మనము మార్క్ చేసుకోవాలి, వేస్ట్ లెంత్, హిప్ లెంత్ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇవి లెంత్లు అన్నమాట. మనము లెంత్ ఎంత వస్తే అంత మనము మార్క్ చేసుకుంటాము. ఓకేనా? ఈ మార్క్ చేసుకున్న లెంత్ ఇప్పుడు చెస్ట్ రౌండ్, ఈ లెంత్ పైనే ఈ లెంత్ దగ్గరే మనం చెస్ట్ రౌండ్ మార్క్ చేసుకోవాలి. చెస్ట్ రౌండ్ ఎంత అంటే మనము చెస్ట్ రౌండ్ నేను 1/4 చేసుకోమన్నా. 1/4 ఎందుకంటే ఆల్రెడీ చెప్పాను కదండి, మనము ఈ పేపరు ఆన్ ఫోల్డ్ మీద 4 మడతల మీద మడతేసుకుంటాము. ఈ 4 మడతలు కాబట్టి మనం తీసుకున్నది ఫుల్ మన రౌండ్ తీసుకున్నాం కాబట్టి, పేపర్ ఏమో 4 మడతల మీద పెట్టుకున్నాం కాబట్టి మనము తీసుకున్న లెంత్ని కూడా 4 భాగాలు చేసుకోవాలి. సో ఈ రౌండ్ 4 భాగాలు చేసుకొని మనము ఆ 4వ భాగాన్ని ఇలా పెట్టి మార్క్ చేసుకోవాలండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకే అనుకోండి. మార్క్ ఈ 4 భాగాలు ఎలా అంటే పెద్ద కష్టపడక్కర్లేదు, ఎంత వస్తే అంత. ఫర్ ఎగ్జాంపుల్ 4 భాగాలు ఇక్కడ వరకు వచ్చిందంటే 24 వచ్చిందంటే ఈ 24ని ఇలా సగభాగం చేసి మళ్ళీ ఈ సగాన్ని మళ్ళీ టేప్తో మీరు ఇలా మడతేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీకు తెలిసిపోతుంది 6. సో ఈ 6ని ఇక్కడ పెట్టి ఇలా మార్క్ చేసుకుంటారు. పేపర్ పైన క్లాత్ పైన ఇలా పెట్టి ఎక్కడ వస్తే అక్కడ 6 మార్క్ చేసుకుంటారు అనమాట. ఇక్కడ చిన్న పేపర్ కాబట్టి నేను ఇంచుమించు జస్ట్ ఇక్కడ వరకు మార్క్ చేశాను మీకు తెలియడం కోసం. సో మనం సేమ్ టు సేమ్ చెస్ట్ లెంత్, చెస్ట్ రౌండ్ ఎలా అయితే మార్క్ చేసుకున్నారో ఇది కూడా అలాగే మార్క్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది ఆర్మ్ హోల్ అవుతుందండి. ఆర్మ్ హోల్, ఇది ఫ్రంట్ నెక్, బ్యాక్ నెక్ అవుతుంది. ఇది చెస్ట్, ఇది వేస్ట్, ఇది హిప్ రౌండ్ లెంత్ అవుతుంది. మనం చెస్ట్ రౌండ్ ఇక్కడ మార్క్ చేసుకుంటాం. ఎగ్జాక్ట్గా మనం చెస్ట్ రౌండ్ ఎలా అయితే 4 భాగాలు తీసుకొని టేప్తో మార్క్ చేసుకున్నామో వేస్ట్ రౌండ్ కూడా అంతే మార్క్ చేసుకుంటాము. హిప్ లెంత్, హిప్ రౌండ్ లెంత్ కూడా మనం అంతే మార్క్ చేసుకుంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ వరకు. సో మనం ఇక్కడ మార్క్ చేసుకున్న దగ్గర నుంచి ఇలా ఇలా రౌండ్ షేప్లో మనం డ్రా చేసుకుంటూ రావాలండి. ఇలా డ్రా చేసుకుంటూ వస్తే ఈ షేప్ మీకు వస్తుంది. సో ఇప్పుడు ఇక్కడ నుంచి మీరు ఫుల్ లెంత్ తీసుకున్నారు కదా, ఈ ఫుల్ లెంత్కి ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసుకోవాలి. ఇదండి
సో మీరు ఇక్కడ చూసారు కదా, ఈ డ్రాయింగే నేను ఇప్పుడు పేపర్ పైన డ్రా చేశాను. సో ఇదే డ్రాయింగ్ మీకు నోట్స్ ఏదైతే నేను చెప్పానో ఇదే నోట్స్ ఇక్కడ డ్రా చేసుకున్నాను. సో ఇప్పుడు నేను ఇక్కడ మార్క్ చేసుకున్నవి కీ పాయింట్స్ నేను ఇక్కడ పెన్తో మీకు మార్క్ చేస్తానండి. స్కెచ్ అయితే మీకు క్లియర్గా కనిపిస్తుందని. ఇది ఆర్మ్ హోల్ అవుతుంది 1/2. ఇది చెస్ట్ లెంత్ అండ్ చెస్ట్ రౌండ్ బై 4 అండి. అండ్ ఈ వేస్ట్ లెంత్ అవుతుంది అండ్ వేస్ట్ రౌండ్ బై 4. హిప్ లెంత్ అవుతుందండి, హిప్ రౌండ్ బై 4 అన్నమాట. ఇది ఇక్కడ మార్క్ చేసుకునేటప్పుడు +1 ఇంచ్ మార్క్ చేసుకోండి. +1 ఇంచ్ మార్క్ చేసుకొని డ్రా చేసుకోండి. ఎందుకంటే ఈ +1 ఇంచ్ ఎందుకంటే లూజ్ కోసం అన్నమాట, ఖర్చు కోసం, లూజ్ కోసం. ఇలా మీరు డబల్ మార్క్ చేసుకోండి, అప్పుడు మీకు క్లియర్గా ఉంటుంది. ఇది ఎక్స్ట్రా అన్నమాట, మీరు ఇలా షేప్లోకి డ్రా చేసుకోండి. ఇది ప్లస్ ఎక్స్ట్రా +1 ఇంచ్ అన్నమాట. ఇక్కడ ఎక్స్ట్రా 2 ఇంచెస్ మనం ఓవరాల్గా తీసుకుంటాము. సో దీన్ని ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేస్తాము. ఈ ఎక్స్ట్రా తీసుకున్న లెంత్ ఈ 1 ఇంచ్ కూడా మీరు ఇలా మార్క్ చేసుకోండి. దీనిపైనుంచే డ్రా చేసుకోవాలి కాబట్టి. ఓకేనా, ఇలా డబల్ లైన్ వస్తుందండి. ఇక్కడేమో ఫ్రంట్ నెక్ వస్తుంది, బ్యాక్ నెక్ వస్తుంది. ఇది ఫ్రంట్ నెక్ బ్యాక్ నెక్ లెంత్ అండి. ఇదేమో షోల్డర్ లెంత్ SH/2 అన్నమాట. 1/2 చేసుకోవాలి SH షోల్డర్ని. ఇది ఆర్మ్ హోల్ /2 చేస్తాము. ఇదేమో ఫుల్ లెంత్ అన్నమాట. లెంత్ +2 ఇంచెస్ నేను ఇక్కడ మీకు డ్రా చేసి మార్క్ చేసి చూపిస్తాను. లెంత్ +2 ఇంచెస్, ఎందుకంటే ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకుంటాము. ఓవరాల్గా మనకి మెటీరియల్ కింద మడతీసి కుట్టడానికి పైన కూడా కొంచెం షోల్డర్ దగ్గర పోతుంది ఇంతవరకు. సో దీనికోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్, ఖర్చు కోసం లూజ్ కోసం ఎక్స్ట్రా 2 ఇంచెస్ పెట్టుకుంటామండి. సో ఇలాగనమాట. దీన్ని మనం ఇప్పుడు దీని మీద డ్రా చేసుకున్నాము. నేను ఆల్రెడీ డ్రా చేసి పెట్టానండి, అది చూద్దాము. ఇలాగా మనము డ్రా చేసుకోవాలి. సేమ్ టు సేమ్ మీకు నోట్స్లో ఇచ్చినట్టే నేను పేపర్ మీద డ్రా చేశాను, రాసి చూపించాను. అదే ఎగ్జాక్ట్గా నేను ఇక్కడ మార్క్ చేశానండి. సో దీన్ని ఇలా మీరు కట్ చేసుకోండి. దీని పైనుంచి కట్ చేసుకోండి. ఆర్మ్ హోల్ పైన షేప్ ఇచ్చాం కదా, ఈ షేప్ పైనుంచి కట్ చేసుకోండి. సో దీన్ని కట్ చేసుకుందాం. నేను ఆల్రెడీ కట్ చేసి ఉంచానండి. కట్ చేసిన దాన్ని ఒకసారి చూద్దాము. ఇలా నేను కట్ చేశాను. ఆన్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇలా ఉంటుందండి డ్రాయింగ్. ఎగ్జాక్ట్గా ఈ డ్రాయింగ్. సో నేను దీన్ని ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్నాను కదా, సో ఇలా కట్ చేశాను. నెక్ తీసాను. నెక్ ఫ్రంట్ బ్యాక్ సపరేట్గా. ఆన్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి ఇది ఆన్ ఫోల్డ్. సో 4 భాగాలు, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం, ఇదొక భాగం. సో అందుకని మనము చెస్ట్ రౌండ్, వేస్ట్ రౌండ్, హిప్ రౌండ్ 4 భాగాలు చేసుకుందాం. మనం కట్ చేసుకున్నాక ఇలా ఉంటుందండి. సో ఇదన్నమాట పంజాబీ డ్రెస్ కటింగ్ అన్నమాట. సో ఈ విధంగా మీరు కట్ చేసుకోవచ్చు. సో మిగిలిన ఈ క్లాత్ని మీరు పడేయకూడదండి, ఎందుకంటే ఇక్కడ నెక్ వేయడానికి అండ్ థ్రెడ్స్ ఉంటే థ్రెడ్స్ కట్టుకోవడానికి అండ్ హ్యాండ్స్ కూడా మీరు ఇలానే తీసుకుంటారు. సో నెక్స్ట్ వీడియోలో నేను హ్యాండ్స్ ఎలా కట్ చేసుకోవాలో కూడా నేను మీకు చూపిస్తానండి. సో పంజాబీ టాప్ ఇలా కట్ చేసుకుంటారనమాట. సో పంజాబీ టాప్ కట్ చేసుకున్నాం కదండి, ఈ విధంగా డ్రా చేసుకున్నాము పేపర్ మీద, ఆన్ ఫోల్డ్ మీద ఈ విధంగా కట్ చేసుకున్నాము. ఇప్పుడు దీన్ని క్లాత్ పైన డ్రా చేసుకుంటాము. నేను ఆల్రెడీ డ్రా చేసి ఉంచాను, దాన్ని ఒకసారి చూద్దాం. మనం డ్రా చేయడానికి గీస్ ముక్క తీసుకోండి, మార్కర్. సో ఈ మార్కర్ మీద ఇలాగ క్లాత్ ఆన్ ఫోల్డ్, ఇటు సైడ్ ఓపెన్ ఉండకూడదు, ఇటు సైడ్ క్లోజ్ ఉండాలి, ఇటు సైడ్ 4 ఓపెన్ ఉండాలన్నమాట. ఇలాగా మీరు డ్రా చేసుకోవాలి. సో డ్రా చేసుకున్న దాన్ని యాజ్ తీసి ఇలా ఎలా అయితే కట్ చేసుకున్నారో పేపర్ కట్, అలానే క్లాత్ కట్ కూడా చేసుకోవాలి. నేను ఆల్రెడీ క్లాత్ కటింగ్ కూడా చేసుకున్నాను, దాన్ని ఒకసారి చూద్దాము. ఈ విధంగా నేను ఈ క్లాత్ని ఇలా కట్ చేసుకున్నాను. సో ఇది కటింగ్ అన్నమాట. ఈ విధంగా మీరు కట్ చేసుకోవాలి. ఈ క్లాత్లో హ్యాండ్స్ తీయాలి,
అండ్ నెక్ పీసెస్ క్రాస్ పీసెస్ కూడా వేసుకోవాలి. ఇంకేమైనా ఎక్స్ట్రాగా డిజైన్ ఏమైనా ఉంటే అది మనం కింద వేసుకుంటాం కాబట్టి దీన్ని వేస్ట్ చేయకూడదు డ్రెస్ అయ్యేంత వరకు. సో పెద్ద క్లాత్ మీద చూపిస్తే నేర్చుకునే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి చిన్న చిన్న కటింగ్స్ నేను చూపిస్తున్నానండి. సో ఇది చిన్న సైజు డ్రెస్ కటింగ్ అనమాట. సో పేపర్ కట్ ఎలా అయితే చేసుకున్నామో సేమ్ యాజ్ టీస్ మనం అలాగే డ్రా చేసుకొని ఇలా క్లాత్ పైన కూడా డ్రా చేసి ఈ విధంగా మనం కట్ చేసుకోవాలి. సో ఆన్ ఫోల్డ్ మీద ఉంది కాబట్టి దీన్ని మనం ఓపెన్ చేద్దాము. ఓపెన్ చేసినప్పుడు ఇలాగా మీకు ఓపెన్ అవుతుంది అనమాట. సో ఈ డ్రెస్ మీకు ఫినిషింగ్ ఇలా వస్తుంది. ఇదన్నమాట టాప్, పంజాబీ టాప్. సో ఈ విధంగా కటింగ్ వస్తుందండి. ఇప్పుడు దీన్ని మనము స్టిచ్ చేసుకోవడమే. స్టిచ్చింగ్ మీకు వీడియో లాంగ్ అయిపోతుంది కాబట్టి నేను జస్ట్ కటింగ్ వరకు చూస్తున్నాను. ఎలా డ్రా చేసుకోవాలి పేపర్ మీద, ఎలా మార్క్స్ చేసుకోవాలి, ఏ మెజర్మెంట్స్ కావాలి, ఎలా పేపర్ కట్ చేసుకోవాలి, ఎలా క్లాత్ కట్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసాము. స్టిచ్చింగ్ అనేది సెపరేట్గా మనం చూద్దాం, ఎందుకంటే నేర్చుకునే వాళ్ళకి సో ఒకేసారి స్టిచ్ చేస్తే అర్థం కాదు కాబట్టి ఫస్ట్ కటింగ్ నేర్చుకుంటే ఆ తర్వాత స్టిచ్చింగ్ నేర్చుకోవచ్చు. సో ఈ చిన్న డ్రెస్ ఈ టైప్లో వస్తుంది అనమాట. ఫినిషింగ్ వచ్చేసరికి ఈ విధంగా మనము చిన్న డ్రెస్ని స్టిచ్ చేసుకోవచ్చు. నేర్చుకున్న వాళ్ళు చిన్నది కుడితే ఫస్ట్ వాళ్ళకి క్లియర్గా అర్థమవుతుంది. సో ఆటోమేటిక్గా పెద్ద క్లాత్స్ మీద కూడా వాళ్ళు స్టిచ్ చేసుకోగలరు ఈజీగా. సో థ్యాంక్ యూ. చూసారు కదండి నార్మల్ పంజాబీ టాప్ స్టిచ్ చేసుకోవడానికి ఎలా కట్ చేసుకోవాలో. ఈ వీడియో మీకు యూజ్ అయిందనే అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒపీనియన్స్ కామెంట్స్ ద్వారా నాకు తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. థ్యాంక్ యూ.